డిపార్ట్మెంట్. గతంలో ఇక్కడ పురుషులదే ఆధిపత్యం. కానీ ఇప్పుడు మహిళలు కూడా ఈ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. ఐపీఎస్ గా రాణించాలంటే దానికి ధైర్యం, రాజీ లేని నిబద్ధత కావాలి. అలాంటి ఐపీఎస్ క్యాడర్లోనూ మహిళలు అద్భుతంగా రాణిస్తున్నారు. డిపార్ట్మెంట్ ఏదైనా సరే, అది నేరాలను ఛేదించే సిఐడి అయినా, అవినీతిపై పోరాడే ఏసీబీ అయినా, సైబర్ సెక్యూరిటీ అయినా మహిళా ఐపీఎస్లు అద్భుతంగా హ్యాండిల్ చేస్తున్నారు. వివేకం, పట్టుదల, దయాహృదయ కలగలిసిన పరిపాలనతో పోలీస్ వ్యవస్థకే కొత్త గౌరవాన్ని తెస్తున్నారు. తెలంగాణలో ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన అధికారుల కృషిని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖలోని పలు కీలక డిపార్ట్మెంట్లలో అర్హత కలిగిన మహిళా ఐపీఎస్లను నియమించింది. మహిళా ఐపీఎస్ల నియామకాలతో పరిపాలనలో కొత్త ఉత్సాహం వచ్చిందంటున్నారు పబ్లిక్. రీసెంట్ గా సర్కార్ చేసిన బదిలీలలో ప్రజాసేవలో ముందుండే అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించింది. మహిళా ఐపీఎస్లకు ప్రజలలో సానుకూల వాతావరణాన్ని సృష్టించింది. పనితీరు ఆధారంగా కీలక బాధ్యతలు ఇవ్వడం మంచి మార్పు అని పలువురు అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే, ప్రభుత్వ వర్గాలు మాత్రం పరిపాలనలో సమతుల్యత కోసం తీసుకున్న నిర్ణయంగా చెప్తోంది. ఒక ఐపీఎస్ మహిళ ఒక డిపార్ట్మెంట్ చూడాలంటేనే తలకు మించిన భారం. అలాంటిది రెండేసి కీలక విభాగాలను సైతం సమర్థవంతంగా నడిపిస్తున్న మహిళా ఐపీఎస్లు తెలంగాణలో ఉండడం రాష్ట్రానికి, పోలీస్ శాఖకే గర్వకారణం. తెలంగాణ పోలీస్ అకాడమీ. ఈ అకాడమీకి అధిపతిగా, డైరెక్టర్గా డీజీ అభిలాష బిస్తున్నారు. ఇక్కడ కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ క్యాడర్ వరకు సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తారు. అలాగే ఫైర్, ఫోరెన్సిక్ సైన్స్, ఇతర విభాగాలకు చెందిన అధికారులు కూడా ఇక్కడే శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఇలాంటి అత్యంత కీలక డిపార్ట్మెంట్ ను ఒక మహిళా ఐపీఎస్ సమర్థవంతంగా లీడ్ చేస్తుంది. ఇక తెలంగాణ జైళ్ల శాఖ. ఇది కూడా కీలకమైన విభాగమే. ఈ విభాగానికి డీజీ సౌమ్య మిశ్రా సారథ్యం వహిస్తున్నారు. ఇక రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ విభాగాల అవినీతిపై దృష్టి సారించే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ హెడ్ గా డీజీ క్యాడర్ మహిళా అధికారి శిఖా గోయల్ ఉన్నారు. మరో కీలక విభాగమైన సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు డైరెక్టర్ గా కూడా శిఖా గోయలే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల అవినీతితో పాటు ప్రభుత్వ ధనాన్ని దోచుకునే బడా నేరస్తుల భరతం పట్టే అవినీతి నిరోధక శాఖ ఏసీబీకి ఇన్ఛార్జ్ చీఫ్ గా, రాష్ట్రంలో జరిగే బడా కేసుల భరతం పడుతున్న సిఐడి చీఫ్ గా చారు సిన్హా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒక మహిళా అధికారి కీలకమైన ఏసీబీ, సిఐడి డిపార్ట్మెంట్లను నడిపించడం అంత ఈజీ కాదు. అయినా చారు సిన్హా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. మావోయిస్టులు, ఉగ్రవాదులను అరికట్టడం, వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టే ఎస్ఐబీ చీఫ్ గా బి సుమతి తన ప్రతిభను చాటుతున్నారు. ఇక రాష్ట్రంలోని హోంగార్డుల యోగక్షేమాలు చూసుకునేది కూడా సీనియర్ మహిళా ఐపీఎస్ స్వాతి లక్రా. ఇక రాష్ట్రంలోనే అతిపెద్ద కమిషనరేట్ అయిన హైదరాబాద్ కమిషనరేట్ లో మహిళా ఐపీఎస్ల హవా గతంలో కంటే ఈసారి రెట్టింపైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ను మహిళా ఐపీఎస్ అధికారి నూతన పరిమళ నడిపిస్తున్నారు. హైదరాబాద్ లో ఎక్కడ అల్లర్లు జరిగినా, రాజకీయ బహిరంగ సభలు జరిగినా, నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు, బందులు జరిగినా క్షణాల్లో సిబ్బందిని బందోబస్తుకు తరలించాల్సిన సెంట్రల్ ఆర్మర్డ్ రిజర్వ్ చీఫ్ గా రక్షితా కృష్ణమూర్తి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నిఘా వర్గాల్లో కీలకమైన హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ విభాగాన్ని కూడా మహిళా ఐపీఎస్ అధికారి అపూర్వరావు నడిపిస్తున్నారు. బడా నేరస్తులు, బడా చీటింగ్ నిందితుల భరతం పట్టే సిసిఎస్ డీసీపీగా శ్వేతారెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ క్రైమ్ ను అరికట్టే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ చీఫ్ గా డీసీపీగా డి కవిత విజయవంతంగా తన డ్యూటీ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లోని పలు కీలక విభాగాలలోనే కాకుండా శాంతి భద్రతల విభాగంలో కూడా మహిళా ఐపీఎస్ అధికారులు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ 3 కీలక పోలీస్ కమిషనరేట్లలో జోన్ డీసీపీలుగా 7 మహిళా అధికారులే ఉన్నారు. రాచకొండలో 4 జోన్లలో 3 జోన్లలో మహిళా ఆఫీసర్లే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారు. పోలీస్ శాఖలోని పలు కీలక విభాగాల్లో అర్హత కలిగిన మహిళా ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇచ్చి దేశానికే ఆదర్శంగా నిలబడినం. తెలంగాణ పోలీస్ అకాడమీ, జైళ్ల శాఖ, ఎస్ఐబి, ఏసీబీ, సిఐడి, విజిలెన్స్, ఆర్మ్డ్ రిజర్వ్, సిసిఎస్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలకు మహిళా ఐపీఎస్ల సారథ్యం వహించడం మా ప్రభుత్వానికి, తెలంగాణకే గర్వకారణం. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ
ఈ కీలక పోలీస్ కమిషనరేట్లలో జోన్ డీసీపీలుగా 7 మహిళా అధికారులే. 2 కీలక విభాగాలను సైతం సమర్థవంతంగా నడిపిస్తున్న మహిళా ఐపీఎస్ అధికారులను చూసి తెలంగాణ రాష్ట్రం గర్విస్తుంది. హైదరాబాద్ లో 3 జోన్లలో, సైబరాబాద్ లో 1 జోన్లో మహిళా ఐపీఎస్లు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో సెంట్రల్ జోన్ డీసీపీ కె శిల్పవల్లి, నార్త్ జోన్ డీసీపీ ఎస్ రష్మి పెరుమల, సౌత్ జోన్ డీసీపీ స్నేహా మెహ్రా, రాచకొండలో ఎల్బీనగర్ డీసీపీ బి అనురాధ, మల్కాజ్గిరి డీసీపీ పివి పద్మజ, మహేశ్వరం డీసీపీ డి సునీతారెడ్డి, రాచకొండ సైబర్ క్రైమ్ చీఫ్ ఎస్వి నాగలక్ష్మి, రాచకొండ అడ్మిన్ డీసీపీ పి ఇందిర, సైబరాబాద్ మాదాపూర్ డీసీపీ రితిరాజ్, సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సాయిశ్రీ, సైబరాబాద్ మహిళా భద్రతా విభాగం డీసీపీ కె సృజనా కర్ణం విధులు నిర్వహిస్తున్నారు. ఇక రైల్వే పోలీస్ ఎస్పీగా మహిళా ఐపీఎస్ అధికారి చందనా దీప్తి డ్యూటీలో ఉన్నారు. జాతీయ పోలీస్ అకాడమీలో కూడా తెలంగాణ సీనియర్ ఐపీఎస్ అధికారి రోహిణి ప్రియదర్శిని తన సత్తా చాటుతున్నారు. ఇక జిల్లాల్లో కూడా చాలా మంది మహిళలు ఎస్పీలుగా రాణిస్తున్నారు. ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ లో మహిళా అధికారుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోంది. 4 ఏళ్ల క్రితం మహిళా ఐపీఎస్ల సంఖ్య 20% ఉండగా ప్రస్తుతం 36% చేరింది. హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో 77వ రెగ్యులర్ రిక్రూట్ బ్యాచ్ లో 174 మంది శిక్షణ పూర్తి చేసుకుంటే ఇందులో 62 మంది మహిళలే ఉన్నారు. ఇండియన్ పోలీస్ సర్వీస్ చరిత్రలో ఇది ఒక రికార్డుగా చెప్తున్నారు. ఢిల్లీ నుంచి అత్యధికంగా 9 మంది ఉన్నారు. 73వ ఆర్ఆర్ బ్యాచ్ లో 20.66% మంది అమ్మాయిలుంటే 77వ ఆర్ఆర్ బ్యాచ్ లో వీరి సంఖ్య 15% పెరిగింది. రీసెంట్ గా 77వ బ్యాచ్ పాసింగ్ పరేడ్ జరిగింది. ఈసారి పరేడ్ కు కమాండర్ గా తమిళనాడు క్యాడర్ కు చెందిన అంజిత్ నాయర్ వ్యవహరించారు. ఈసారి అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 35 మంది ఐపీఎస్లు ఎంపికయ్యారు. రాజస్థాన్ నుంచి 19 మంది, మహారాష్ట్ర నుంచి 19, ఢిల్లీ నుంచి 17 మంది సెలెక్ట్ అయ్యారు. తమిళనాడు నుంచి 12, బీహార్ 12, హర్యానా నుంచి 10 మంది ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి 2, ఆంధ్రప్రదేశ్ నుంచి 5 మాత్రమే ఎంపికయ్యారు. మరోవైపు భూటాన్కు చెందిన 6, నేపాల్ నుంచి 5, మాల్దీవుల నుంచి 5 శిక్షణ పొందారు. ఇందులో మధ్యప్రదేశ్కు చెందిన అయేషా ఫాతిమా, మహారాష్ట్రకు చెందిన మంధారే సోహం సునీల్, రాజస్థాన్కు చెందిన మనీషా నెహ్రా, జార్ఖండ్కు చెందిన రాహుల్ కాంత్ను తెలంగాణకు కేటాయించారు. ప్రొఫెషనర్లకు సెన్సిటివిటీ, మోడర్న్, అకౌంటబిలిటీ, రిలయబిలిటీ, టెక్నాలజీ విధానంలో ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మానవత్వాన్ని పెంపొందించేందుకు అనాథాశ్రయాలకు, షెల్టర్ హోంలకు తీసుకెళ్లినట్టు చెప్తున్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ వంటి ఆధునిక సవాళ్లను ఎదుర్కోవడం పైన వీరికి ట్రైనింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పుడు మహిళా ఐపీఎస్ల ప్రభంజనం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఐపీఎస్లకు కీలక బాధ్యతలను అప్పగించడంతో డీజీ స్థాయి నుంచి జోనల్ డీసీపీల వరకు ప్రతి కీలక విభాగాన్ని మహిళా అధికారులే లీడ్ చేస్తున్నారు. సిఐడి, ఏసీబీ, సైబర్ సెక్యూరిటీ, ఎస్ఐబీ లాంటి కీలక విభాగాలను అద్భుతంగా హ్యాండిల్ చేస్తున్న లేడీ బాస్లకు హ్యాట్స్ ఆఫ్.